విడుదల కానున్నాయి. ఈ ఉదయం 11 గంటలకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాల్ని ఒకేసారి విడుదల చేయనున్నారు. నాంపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, బోర్డు కార్యదర్శి శృతి ఓజా ఈ ఫలితాల్ని వెల్లడిస్తారు. తెలంగాణలో ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా 9,80,978 మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాశారు. కాగా ఫలితాలపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. ఈ ఉదయం 11 గంటలకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలను ఒకేసారి విడుదల చేయనున్నారు. నాంపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, బోర్డు కార్యదర్శి శృతి ఓజా ఈ ఫలితాలను వెల్లడిస్తారు. తెలంగాణలో ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా 9,80,978 మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాశారు. కాగా ఫలితాలపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సందీప్, ఈ రోజు ఉదయం 11 గంటలకు తెలంగాణ ఇంటర్ ఫలితాలు వెలువడనున్నాయి. ఫలితాలు విద్యాశాఖ సెక్రటరీ ఈ ఫలితాలు విడుదల చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 9,80,978 మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. అయితే గతంలో జరిగినట్టు కాకుండా ఈసారి గవర్నమెంట్ చాలా ప్రికాషన్స్ తీసుకుని ప్రత్యేకంగా కూడా పరీక్షలకు ఏర్పాటు చేసింది. అంతకు ముందు కూడా దీనిపైన ఒక ఎక్సర్సైజ్ చేసి దాదాపు గవర్నమెంట్ చాలా కీన్ గా గతంలో కదా జరిగినట్టు ఎలాంటి ఇబ్బందులు విద్యార్థులకు జరగకుండా, మళ్ళీ ఎలాంటి ఇష్యూస్ జరగకుండా కూడా రాష్ట్ర వ్యాప్తంగా 1,521 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసింది. అలాగే ఇప్పుడు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ వైజ్ స్టూడెంట్స్ చూసుకుంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ 4,78,719 మంది కాగా, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ 5,02,260 మంది విద్యార్థులు మొత్తం ఈ పరీక్షలకు హాజరయ్యారు. అయితే నిత్యం కూడా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సెక్రటరీ శృతి ఓజా ఐఏఎస్ అటు కలెక్టర్లతో పాటు ఎస్పీలతో పరీక్షల నిర్వహణపై తరచుగా రివ్యూలు చేయడం కూడా జరిగింది. ప్రత్యేకంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఆ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో వాటి వద్ద పటిష్ట భద్రత కూడా ఏర్పాటు చేశారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కూడా మహిళలకి ఉచిత బస్సు రవాణా సౌకర్యం కూడా కల్పిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కి ప్రత్యేకంగా బస్సులు కూడా ఏర్పాటు చేశారు. అయితే ఈసారి గవర్నమెంట్ మాత్రము చాలా స్టూడెంట్ ఆస్పెక్ట్ లో కూడా బాగా ఆలోచించి విద్యార్థులు మానసికంగా ఒత్తిడి తీసుకోకుండా ప్రశాంతంగా ఎగ్జామ్ రాయండి అని కూడా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సెక్రటరీ శృతి ఓజా ఐఏఎస్ కూడా పిలుపునిచ్చారు. ఈసారి గవర్నమెంట్ కాలేజెస్ తో పాటు ప్రైవేట్ కాలేజెస్ లో అన్నిట్లలో కూడా 100% సిలబస్ పూర్తి చేశామని కూడా ప్రకటించారు. ఒక్క నిమిషం నిబంధన అమలు కంటే అందరూ 9 లోపే పరీక్షా కేంద్రాలకు కూడా చేరుకోవాలని గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేసి చాలా పక్కడబందీగా కూడా ఈసారి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గతంలో మాదిరిగా చాలా ప్రికాషన్స్ తీసుకొని ప్రభుత్వం ఈసారి పరీక్షలు నిర్వహించింది. ఈ రోజు నాంపల్లిలోని బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కార్యాలయంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, అలాగే బోర్డు కార్యదర్శి శృతి ఓజా ఈ ఫలితాలు వెల్లడిస్తారు. అయితే ఫిబ్రవరి 28 నుండి మార్చ్ 19 వరకు మన స్టేట్ లో ఇంటర్మీడియట్ పరీక్షలు రాశారు. అయితే ఇప్పుడు విద్యార్థుల వారి తల్లిదండ్రులు కూడా చాలా ఎక్సైటింగ్ గా ఉన్నారు. రిజల్ట్స్ తమ పిల్లలకి ఏ గ్రేడ్ వస్తుందా, బి గ్రేడ్ వస్తుందా అని కూడా చాలా ఎక్సైట్మెంట్ తో ఉన్నారు. ఎందుకంటే ఇవాళ రేపు అందరూ కూడా మోస్ట్ ఆఫ్ దెమ్ పేరెంట్స్ కూడా పిల్లల్ని ఐదర్ ఐఐటీస్ లో చదివించాలనుకుంటున్నారు, లేకపోతే ఎంబీబీఎస్ చదివించాలనుకుంటున్నారు. బేస్డ్ అని రిజల్ట్స్ బట్టి ఎంసెట్ కి వెళ్ళడమా, లేకపోతే నీట్ కి వెళ్ళడమా అనేది కూడా, జేఈకి వెళ్ళడం అనేది కూడా దీన్ని బేస్ చేసుకునే ఉంటాయి, ఈ రిజల్ట్స్ బేస్ చేసుకొని. సో ఇటు విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా చాలా క్యూరియస్ గా వెయిట్ చేస్తున్నారు. సో మనకి 11 o'clock కి రిజల్ట్స్ అనేటివి విడుదలవుతాయి. గవర్నమెంట్ గా అఫీషియల్ గా వెబ్సైట్ మనబడి.com తో పాటు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వెబ్సైట్ లో కూడా ఇవి పొందపరుస్తారు. అయితే గతంలో కూడా కొన్నిసార్లు ఇమీడియట్ గా రిజల్ట్స్ అనౌన్స్ చేసినప్పటికీ కూడా సమ్ నెట్వర్క్ ఇష్యూస్ వల్ల డిలే అవ్వడము, 2-3 గంటల తర్వాత అవి డిస్ప్లే అవ్వడం కూడా జరుగుతుంది. కానీ ఈసారి అలా కాకుండా గవర్నమెంట్ ఇమీడియట్ గా కూడా గవర్నమెంట్ వెబ్సైట్లలో ఎప్పుడైతే రిలీజ్ చేస్తారో అనౌన్స్ చేసిన వెంటనే ఒక 10-15 నిమిషాలలో ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు అందరూ కూడా
అక్యురేట్ గా పనిచేయాలని కూడా ఒక గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేసినట్టు కూడా గవర్నమెంట్ ప్రధానంగా ప్రచారంలో ఉంది. సో ఈ రోజు మాత్రము ఇమీడియట్ గా రిజల్ట్స్ అనౌన్స్ చేసిన వెంటనే కూడా వెబ్సైట్ లో అవైలబిలిటీ ఉంటుందని కూడా ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. సందీప్, శ్రీచరణ్, అంటే ఈసారి ఎంత శాతం విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు? పర్సంటేజ్ ఎలా ఉండనుంది? దాదాపు ఈసారి ఆల్మోస్ట్ 95% ఎబో స్టూడెంట్స్ కూడా ఈసారి పరీక్షలకు హాజరయ్యారు అని బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వర్గాలు తెలిపాయి. కానీ రిజల్ట్స్ వచ్చాక మనకి పూర్తి స్థాయిలో తెలుస్తుంది అక్యురేట్ ఫిగర్. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పరీక్ష రాసిన వాళ్ళు ఇప్పటి వరకు అయితే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ విద్యాశాఖ చెప్పింది ఏంటంటే దాదాపు 99,80,978 విద్యార్థులు రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరయ్యారని అధికారికంగా కూడా గవర్నమెంట్ ప్రకటించింది. సందీప్, లాస్ట్ ఇయర్ అంటే ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో రిలీజ్ చేస్తారు, ఇప్పుడు ఎందుకు లేట్ అయిందనుకోవచ్చు శ్రీచరణ్? అంటే డ్యూ టు సమ్ ఇప్పుడు గవర్నమెంట్ ఇటు ఎలక్షన్ క్యాంపెయినింగ్ తో పాటు అండ్ ఈసారి కూడా బేసిక్ గా ఏంటంటే ఎర్లీగానే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ యూజువల్ గా అయితే మార్చ్ లో 10th ఎగ్జామ్స్ తో పాటు ఇంటర్మీడియట్ కూడా యూజువల్ గా 10th అయిపోయాక కండక్ట్ చేస్తారు. కానీ ఈసారి కాస్త ఎర్లీగానే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కండక్ట్ చేశారని చెప్పాలి. ఎందుకంటే మార్చ్ 3rd వీక్ ఇంటర్ ఎగ్జామ్స్ అయిపోయాయి. యూజువల్ గా 10th తర్వాత ఇంటర్ గత ప్రభుత్వాల్లో కూడా నిర్వహించేవారు. అయితే ఈసారి కాస్త చాలా పకడ్బందీగా ఏర్పాటు చేయడము, తరోగా కూడా పేపర్ వాల్యుయేషన్ అనేది కూడా చాలా పకడ్బందీగా జరగడం వలన కాస్త ఆలస్యమైందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. సందీప్, రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.